మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉందన్న. ముక్కలో చెప్పాలండి, అఖిల్ అసలు వన్ మ్యాన్ షో సూపర్ అన్న. అఖిల్ మటుకు చాలా హ్యాండ్సమ్ చూపించారు మూవీలో హైలైట్స్ వచ్చేసి కామెడీ అన్న. సెకండ్ హాఫ్ వచ్చేసి హైపర్ అది క్యారెక్టరైజేషన్ సూపర్. అతని ఇచ్చిన క్యారెక్టర్ ఏంటంటే ప్రజెంట్ కొన్ని మూవీస్ వచ్చేసి పైరీస్ చేస్తున్నారు కదా, ఆ పైరీస్ చేయడం చాలా తప్పు అనేది హైపర్ అది క్యారెక్టర్ అనమాట. చాలా వయసు కామెడీ కూడా చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి కొండబో క్యారెక్టర్ ఒకటి ఉంది, అది సినిమాకి వెళ్ళడం అనమాట. కామెడీ చాలా బాగా చేశాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, లొకేషన్స్ ఏంటి, చాలా డైరెక్షన్, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. సో ఇట్స్ ఓవరాల్గా సూపర్ అన్న సినిమా. రేటింగ్ అంటే మాకు ఐడియా ఓకే 4 ఇవ్వచ్చు అన్న రేటింగ్. సినిమా చాలా బాగుంది. అఖిల్కి మధ్యలో సినిమా చాలా హిట్గా సూపర్ డూపర్ ఫ్యామిలీ సెంటిమెంటు, కామెడీ, హైపరాది చాలా సూపర్ డూపర్ చాలా బాగుంటాయి. ఎవరైనా చూడవచ్చు. ఫ్యామిలీ సెంటిమెంట్, హీరోయిన్ కూడా బాగుంది క్యారెక్టర్. ఫ్యామిలీ సినిమా అన్నట్టు అంతే బాగుంది సినిమా. చాలా సూపర్ డూపర్ హిట్ కావాలి అఖిల్ సినిమా గురించి. ఇంకెన్నో సినిమాలు తీయాలి, సూపర్ డూపర్ హిట్ కొట్టాలి. బాగుంది మూవీ, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ చాలా ఎమోషనల్ ఉంది, ఇంటర్వెల్ ముందు సీన్. దాని తర్వాత కూడా చాలా బాగుంది. ఎండింగ్ లో కూడా ఆల్మోస్ట్ బాగా ఏడిపించేసారు. చాలా అంటే చాలా ఎమోషనల్ ఉంది. అండ్ పక్కా హిట్ అవుతుంది. యాక్టింగ్ ఇస్ కంప్లీట్లీ చాలా ఇంప్రూవ్, అంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ మూవీ కన్నా సెకండ్ మూవీ ఇవి రెండు కూడా హైలైట్. నెగిటివ్ గా చెప్తున్నారు చాలా మంది సినిమా బాగాలేదు. లేదు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సారీ చూడండి, అందరు బాగా ఉంది. చాలా బాగుందంట కదా, లాస్ట్ సీన్ ఏదో బాగుందంటున్నారు అందరూ. నిజమే, అందరు చూసి తెలుసుకోండి. చెప్పండి. బాగుందండి సినిమా. చాలా అఖిల్ పర్ఫార్మెన్స్ ముందు కంటే చాలా బాగా చేశాడు, ఇంకా ముందు సినిమాల కంటే. సో డైరెక్షన్ బాగుంది, అంతా బాగుంది సినిమా. సో అందరూ బాగా చేశారు. ఆ టేస్ట్లో కొత్తగా అనిపించలేదు ఎవరు, చాలా బాగా చేశారు. సో అఖిల్ కూడా ముందు సినిమాల కంటే చాలా బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి, అందరికీ నచ్చేటట్టు ఉంది సినిమా. బాగుందండి. తొలి ప్రేమ చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. సో ఆ రేంజ్లో ఉంది సినిమా బాగుంది చాలా. 4 అండి 5కి. మూవీ చాలా బాగుంది. అఖిల్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్. డాన్స్ అయితే ఎక్సలెంట్, ఎరగా తీసేసాడు. ఫైట్స్ కూడా సూపర్. హీరోయిన్ ఎక్సలెంట్ అసలు. అంటే దానికంటే బాగుంది. అఖిల్ గత 2 కంపేర్ చేస్తే బాగున్నాయి. థ్యాంక్ యూ. అఖిల్ డాన్స్ మేడం సినిమా చాలా మంది నచ్చలేదు అన్నారు, మాకు నచ్చింది. మీకేం నచ్చింది ఇందులో? అఖిల్ డాన్స్ నచ్చింది. అఖిల్ డాన్స్ మాత్రమే నచ్చిందా? డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా నచ్చింది. పర్ఫార్మెన్స్. కథ ఎలా ఉంది సినిమా? ఓకే బాగుంది. కథ బాగానే ఉందా? ఏంటి జనర్ ఏంటి మేడం? జనర్ ఏంటి? అదే లవ్ స్టోరీయా, ఫ్యామిలీ స్టోరీయా? లవ్ స్టోరీ. క్లైమాక్స్ కొన్ని చోట్ల కామెడీ ఉంది అని ఓకే వెళ్ళండి కూర్చున్నాం. మిస్టర్ మజ్ను అన్న అఖిల్కి కరెక్టింగ్ క్యారెక్టర్ అయితే పడింది. ఓకే, ఇంకోటి సినిమా ప్రకారంగా అయితే సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసినాం అనే అనుమతి అయితే కలుగుతుంది. ఏంటంటే సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో ఉంటుందండి. యూత్కి నచ్చుతుంది కానీ పెద్దవాళ్ళు నచ్చుతుందో లేదో మనకు తెలియదు. బ్రేకప్స్ ఇప్పుడు జరిగే సంఘటనలు ఎలా ఉన్నాయో అలాంటి సంఘటనల నేపథ్యంలో తీసిన సినిమా అనమాట. ఇంకోటి ఫస్ట్ హాఫ్లో స్టోరీ మీద ఉండే ప్రేమతో చూపిస్తారన్నమాట. అక్కడ లవ్ నుంచి స్టార్ట్ అయ్యి చాలా అద్భుతంగా ఉంది. వెంకయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఇచ్చాడు అన్నమాట. ఏమైతే కావాలో అది ఇచ్చాడు. ఇంకా అఖిల్ పర్ఫార్మెన్స్ చెప్పుకోవడానికి లేదు. ఐ మీన్ బాగా చేశాడు ఈ సినిమాలో. వచ్చిన 2 సినిమాల కన్నా ఈ సినిమాలో బాగా చేశాడు. ఇంకా బాగా చేయాలంటే కరెక్ట్ అయిన కథాబలం ఉన్న సినిమా పడాలి. ఇది పడింది కానీ లవ్ స్టోరీ ఓరియంటెడ్ ఇంకా మంచి సినిమా పడాలి ఆయనకి. చాలా బాగుందండి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ బాగున్నాయి కానీ సెకండ్ హాఫ్లో అది పెట్టేస్తే ఈ సినిమా ఓకే బాగుంది. నాకైతే
అఖిల్కి హిట్ పడింది, బ్లాక్ బస్టర్ అని నేను డిసైడ్ అయిపోయినా. ఇందులో ఎమోషన్ బాగుంది, కామెడీ బాగుంది అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మిస్టర్ మజ్ను మూవీ ఇప్పుడే చూసానండి. అఖిల్ 5th మూవీ కదా, సిసింద్రి తర్వాత మనం తర్వాత ఇంకో 2 మూవీస్ తర్వాత 5th మూవీతో మన దగ్గరకు వచ్చాడు. సో హీస్ లుకింగ్ వెరీ ఫ్రెష్ అండ్ యంగ్ యాజ్ ఆల్వేస్ అండ్ కొంచెం మెచ్యూరిటీ కూడా కనిపిస్తుంది తన యాక్టింగ్లో, తన ఎక్స్ప్రెషన్స్లో. ఇంట్రొడక్షన్ సాంగ్ హైలైట్. ఆ ఇంట్రొడక్షన్ సాంగ్ మళ్ళీ సెకండ్ హాఫ్లో కూడా ఉంటే బాగుంది అనిపించింది. అంటే సినిమా అయిపోయిన తర్వాత టైటిల్స్ వస్తాయి కదా, అప్పుడు ఆ సాంగ్ ఇంట్రో సాంగ్ మళ్ళీ పెడితే బాగుండేది. అది హీరో హీరోయిన్ బోత్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్ యాస్పైర్ ఆన్ స్క్రీన్. ఇద్దరు మంచిగా కాంపీట్ చేస్తూ కాంప్లిమెంట్ చేస్తూ యాక్ట్ చేశారు. అండ్ ఇది తన మంచి ఫీల్తో ఉన్న స్టోరీ కాబట్టి తన ఏజ్ సెక్టర్ని మైండ్లో పెట్టుకొని ఆ ఏజ్ వాళ్ళని ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో సినిమా తీశారనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ హాఫ్ అంటే ఈ సినిమా ట్రైలర్స్ వచ్చిన తర్వాత చాలామంది ఆరెంజ్ సినిమాతో ఇది మ్యాచ్ అవుతుంది అనుకున్నారు, చాలామంది అలా గెస్ చేశారు. కానీ ఇది ఆరెంజ్ సినిమాతో ఎలాంటి మ్యాచ్ లేదు. ఇది బొమ్మరిల్లు సినిమాతో కొంచెం కంపారిటివ్గా అనుకోవచ్చు. ఎందుకంటే బొమ్మరిల్లు సినిమాలో వీ సీ ద డామినేషన్ ఆఫ్ ఫాదర్ ఆన్ సన్. ఇందులో మనం ఒక గర్ల్ ఫ్రెండ్ డామినేషన్ ఒక అబ్బాయి మీద ఎలా ఉంటుంది, అప్పుడే లవ్లో పడ్డ అబ్బాయి ఒక గర్ల్ ఫ్రెండ్ టార్చర్ పెడుతుంటే ఎలా ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి అబ్బాయి అన్నీ వదిలేసి అమ్మాయి కోసం వెళ్ళడం అయితే నాకు ఇది ఫస్ట్ హాఫ్ ఏమో మిస్టర్ మజ్ను లాగా, సెకండ్ హాఫ్ దేవదాస్ లాగా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం బాగుంది. కామెడీ ఫస్ట్ హాఫ్లో కామెడీ చాలా న్యాచురల్గా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం ఫోర్సిబుల్గా అనిపించింది. తమన్ మ్యూజిక్ ఇంట్రొడక్షన్ సాంగ్కి కానీ కొన్ని సాంగ్స్ కొన్ని కానీ నాకు బాగా గుర్తుండిపోయింది. ఇంట్రొడక్షన్ సాంగ్ చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది ఆ సాంగ్ మాత్రం. ఇట్ విల్ రియలీ గో ప్లేసెస్ దట్ సాంగ్. కంపేర్ చేయొద్దు. బోత్ ఆర్ డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ అంటే లవ్ సేమ్ ఉండొచ్చు కానీ అసలు టోటలీ డిఫరెంట్, సంబంధం లేని మూవీస్ రెండు కూడా. అయితే ఇందులో మనం కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ని కంపేర్ చేయాలి. ఫస్ట్ హాఫ్ అంత బాగా, సెకండ్ హాఫ్ కూడా రాసుకొని తీసుంటే బ్రహ్మాండంగా ఉండేది సినిమా. రేటింగ్ ఏముంది, అందరూ చూడాలి సినిమా.